ప్రతి రాజకీయ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటుంది, తిరిగి ప్రజల మద్దతు పొందాలని చూస్తుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాగు చట్టాలు తెచ్చింది, కానీ వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది. ఏపీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాలపై ప్రజా వ్యతిరేకత వచ్చిందో వాటి జోలికి వెళ్తోంది. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అదే జరిగింది. మావిగన్ అనే కొత్త ప్రతిపాదన తెచ్చి జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. అయితే ఆ మావిగన్ పై ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు వైసీపీ నేతలకు. ఏ మాట అంటే ప్రజల నుంచి ఏ స్థాయి విమర్శ మూటగట్టుకోవాల్సి వస్తుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ప్రజలు 3 రాజధానుల రాగాన్ని తిరస్కరించారు. ఇప్పుడు అధినేత జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. దీంతో ప్రజలకు ఏం చెప్పాలో వైసీపీకి అర్థం కావట్లేదు. అమరావతి శ్మశాన వాటికతో కూడా పోల్చారు. దానిని ప్రజలెవ్వరూ మరవలేదు. పోనీ తాను సూచించిన 3 రాజధానులపై మొన్నటి ఎన్నికల్లో ప్రస్తావన చేయలేదు. అయితే ప్రజలు మాత్రం అభివృద్ధి కోరుకుంటూ కూటమికి అవకాశం ఇచ్చారు. కానీ ఎప్పటికీ వైసీపీకి పాత పగలు, అసంబద్ధ వాదనలకే పరిమితం కావడం చూస్తూ ఉంటే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ చిన్న అవకాశం దొరికితే ఎదగాలని ప్రయత్నించాలి, కానీ లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటోంది. వైసీపీ మునుపటి మాదిరిగా లేదు. ఎందుకంటే 2014లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ చాలా యాక్టివ్గానే ఉండేది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలు గుర్తించి మరీ పోరాటం చేసింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎందుకో ఆ పోరాట పటిమ కనిపించలేదు వైసీపీలో. ప్రజల నాడిని పట్టుకోవడంలో కూడా వైసీపీ నాయకత్వం విఫలమైంది. కేవలం అమరావతిపై బురద జల్లడం మాత్రమే తెలిసినట్టుంది ఆ పార్టీకి. ఇప్పటికే అనవసరంగా అమరావతి జోలికి వెళ్లి తటస్థులతో పాటు మేధావి వర్గానికి వ్యతిరేకంగా మారిపోయింది. అనవసరంగా ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించి జాతీయ స్థాయిలో కూడా చులకన అయ్యింది. ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా వైసీపీకి అనుకూలంగా లేదు. చివరికి కేసీఆర్ పార్టీ కూడా రాజ్యసభలో అమరావతికి అనుకూల మద్దతు తెలిపింది. అయితే ఈ నిర్ణయాలతో జగన్ రెడ్డి సొంత క్యాడర్ కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి లేనిపోని వివాదాలు సృష్టించుకుని నవ్వుల పాలు కావడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.